ఓం నమ శివాయ. ఈ వీడియో శ్రీ బాలాజీ మినీ ఇండస్ట్రీస్ వారి నుంచి విడుదల చేయడం జరిగింది. నేను మీ హరీష్. ముందుగా ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం. ఓం నమ శివాయ. మనం ఈ వీడియోలో చాలా ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి వాల్మీకిపురం నందు వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ కామేశ్వర స్వామి శివాలయం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఓం నమ శివాయ. ముందుగా మనకు ఆలయంలో శివుడు మనకు ఇలా దర్శనమిస్తారు. అలాగే శివునికి ముందర కుడివైపున వినాయక స్వామి విగ్రహం మనకు దర్శనమిస్తుంది. అలాగే ఎడం వైపున కుమారస్వామి నెమలి వాహనంతో మనకు ఇలా దర్శనమిస్తారు. గర్భగుడి లోపల స్వామివారికి ఎడమవైపున గౌరీమాత మనకు దర్శనమిస్తారు. అమ్మవారిని దర్శించుకోండి. పూర్తి అలంకరణతో ఉన్నటువంటి అమ్మవారిని, గౌరీమాత దేవి స్వరూపాన్ని మనం ఇప్పుడు దర్శించుకుంటున్నాం. ఓం శ్రీ గౌరీమాతయే నమః అనే మంత్రాన్ని మనసులో అనుకుంటూ ఇక తరువాత గర్భగుడి లోపల కుడివైపున మనకు వినాయక స్వామి మనకు దర్శనమిస్తారు. వినాయక స్వామిని దర్శించుకున్న అనంతరం ముందర భాగంలో మనకు శివాలయం ఇలా ఉంటుంది. స్వామివారి దివ్య జ్యోతిని మనం ఇప్పుడు దర్శించుకున్న తర్వాత ఆలయం ముందర ఎడం వైపున మనకు శ్రీ కాలభైరవ స్వామి మనకు దర్శనమిస్తారు. కాలభైరవ స్వామిని దర్శించుకున్న అనంతరం స్వామివారికి వాహనమైనటువంటి నంది ఇప్పుడు మనం దర్శించుకుంటున్నాం. అలాగే స్వామివారి ముందర భాగంలో ఎడమవైపు ఆంజనేయ స్వామి ప్రతిమ ఉంటుంది. ఆంజనేయ స్వామి ప్రతిమను దర్శించుకున్న అనంతరం గుడి చుట్టుపక్కల ఉన్నటువంటి విగ్రహమూర్తులను ఇప్పుడు మనం దర్శించుకున్నాం. ముందుగా ఇక్కడ వచ్చేసరికి శ్రీ దక్షిణామూర్తి స్వామి, మనకు ఇక్కడ వచ్చేసరికి శ్రీ లింగోద్భవమూర్తి స్వామి. ఈ విగ్రహం అరుదుగా ఉంటుంది, దర్శించుకోండి. ఇక్కడ వచ్చేసరికి మనకు విష్ణు దుర్గాదేవిని దర్శించుకున్న అనంతరం మనము ధ్వజస్తంభంకి ఒకసారి దర్శించుకుందాం. మీరు చూస్తున్నటువంటి ధ్వజస్తంభం ఆలయ వెలుపల ముందర భాగంలో ఉంటుంది. ముందుగా ఈ కుమారస్వామి దర్శించుకుంటున్నాం. నెక్స్ట్ అలాగే నంది వాహనంతో ఉన్నటువంటి నంది స్వామిని, అలాగే ఎలుక వాహనం పైన ఉన్నటువంటి గణపయ్యను, ముందర భాగంలో శివపార్వతులు ఇద్దరు ఏకమై మనకు దర్శనమిస్తారు. పంచలోహాలతో కూడినటువంటి కవచంతో ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేశారు. ధ్వజస్తంభాన్ని పూర్తిగా దర్శించుకుందాం. అందరూ ఓం నమ శివాయ అని మనసులో తలుచుకుంటూ, నా హిందూ ధర్మంలో ప్రతి ఒక్క చెట్టుని, ఒక జంతువుని దైవంతో భావించగలిగే ఒకే ఒక సనాతన ధర్మం హైందవ ధర్మం. తెల్ల జిల్లెడు చెట్టులో సకల దేవతలు వెలిసి ఉంటారనేది పూర్వకాలం నుంచి వస్తున్న ఆచారం. ఉదాహరణకి అందరూ ఉదయాన్నే చాలామంది తెల్ల జిల్లెడు పువ్వులను తమ వ్యాపారం అభివృద్ధి జరగాలని గల్లాపట్టి దగ్గర పెట్టుకోవడం మనం చూస్తూనే ఉంటాం. దానికి నిదర్శనం సకల దేవతలు తెల్ల జిల్లెడు చెట్టులో ఉంటారనేది ప్రగాఢ విశ్వాసం. అలాగే మనం చూసుకున్నట్లయితే నాగలరాళ్ళని ఇప్పుడు దర్శించుకుంటున్నాం. మనం నాగలరాళ్ళని కూడా దైవంతో భావిస్తాం. అలాగే మన దేవతలకు కూడా వాహనాలు ఉంటారు. దేవతల వాహనాలు ఒకసారి పరిశీలిస్తే బ్రహ్మదేవుడికి వాహనంగా హంస ఉంటుంది, విష్ణు భగవానుడికి వాహనంగా గరుడ పక్షి ఉంటుంది, శివుడికి వాహనంగా ఎద్దు, అలాగే వృషభం అంటాం. ఇక సూర్య భగవానునికి వాహనంగా 7 గుర్రాలు కలిగినటువంటి రథం ఉంటుంది.
వినాయకుడికి వాహనంగా ఎలుక, కుమారస్వామికి వాహనంగా నెమలి, హనుమంతుడికి వాహనంగా ఒంటె దర్శనమిస్తాయి. దేవేంద్రుడికి వాహనంగా ఏనుగు, యమధర్మరాజుకు వాహనంగా దున్నపోతు, మన్మధుడికి వాహనంగా చిలక కనిపిస్తాయి. ఇక లక్ష్మీదేవికి గుడ్లగూబ కూడా వాహనంగా ఉంటుంది. కలియుగ వెంకటేశ్వర స్వామికి గరుత్మంతుడు అంటే గరుడ వాహనంగా ఉంటాయి. ఇలా పరిశీలించినట్లయితే మన దేవతలకి వాహనంగా జంతువులు ఉండడం వల్ల మన హైందవ ధర్మంలో జంతువులు కూడా దేవునితో సమానంగా అంటే గౌరవం కానీ మన చిన్నప్పటి నుంచే పశుపక్షాదులపైన ఎలా వాటితో సన్నిహితంగా మెలగాలనే చెప్పే ఏకైక ధర్మం హిందూ సనాతన ధర్మం అన్నమాట. ఇక ఆలయంలో ఉన్నటువంటి విగ్రహాలను దర్శించుకున్న తర్వాత స్వామివారిని, కోనేరులో ఉన్నటువంటి శివస్వామివారిని దర్శించుకున్న తర్వాత ఆలయం యొక్క పూర్వం చరిత్రని స్వామివారు వివరిస్తారు. ఏకాగ్రతతో మనం ఇప్పుడు విన్నాం. ఇప్పుడు కోనేరు వద్దకు వెళ్తున్నాం. మనం చూసుకున్నట్లయితే అప్పటి కాలంలో బండపైన చెక్కినటువంటి విగ్రహం. ఇప్పుడు మనం కోనేరులో ఉన్నటువంటి శివయ్యని దర్శించుకుంటున్నాం. ఇప్పుడు ఆలయ చరిత్రను విందాం. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. సిద్ధాచార్య సద్గురవే నమః. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అక్షానందాయ విద్మహే విష్ణుప్రియాయ ధీమహి తన్నో శంకర ప్రచోదయాత్. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి దేవతాభ్యో నమః. ఈ యొక్క లక్ష్మీ కామేశ్వర స్వామి దేవస్థానము 13వ శతాబ్దంలో చెందినటువంటిది. శాసనాలు ఉన్నవి. ఈ యొక్క 13వ శతాబ్దంలో చోళరాజులు నిర్మించినటువంటి ఈ యొక్క దేవస్థానం నందు మొట్టమొదట కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం అని చెప్పారు. ఆ తర్వాత 2001వ సంవత్సరంలో శివకోటి దేవస్థానము శ్రీ మహాలక్ష్మి శ్రీపీఠం వారి వ్యవస్థాపకులైనటువంటి శ్రీ అప్పాస్వామి వారి చేతుల ద్వారా ప్రతిష్ట కావినటువంటి రామేశ్వర స్వామి దేవస్థానం నందు 2002వ సంవత్సరం నుండి కూడా ప్రతిరోజు నిత్య పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నవి. అదేవిధంగా అప్పటి నుండి నవరాత్రులు అమ్మవారికి దేవీ నవరాత్రులు అని చెప్పేసి 10 రోజుల కార్యక్రమము, తర్వాత శ్రావణ మాసంలో మంగళగౌరి వ్రతములు, తర్వాత కేదారేశ్వర వ్రతములు, ఆ తర్వాత మహాశివరాత్రి పూజంలో మాఘమాసంలో ప్రతి నిత్యము కూడా స్వామివారికి పంచామృతములతో నిత్య రుద్రాభిషేకములు జరుగుతూ ఉన్నాయి. అప్పటి నుండి ఇక్కడ వెలిసినటువంటి కామేశ్వర స్వామి యొక్క అనుగ్రహం వల్ల ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకందరికీ కూడా వారు కోరిన కోరికలన్నీ తిరుగుతున్నాయని చెప్పేసి వారికి భక్తులు చెప్పడం జరిగినది. ఎక్కువగా ఇక్కడికి వచ్చి దీక్ష చేసినటువంటి వారి 41 రోజులుగా దీక్ష చేసినట్లయితే వారికి పెళ్లి కాని వారికి అందరికీ వివాహం అవుతుంది. ఆ తర్వాత వివాహం అనంతరము సంతానం లేకపోతే కూడా సంతానం కలుగుతుందని చెప్పి మనకు చాలామంది వచ్చి చెప్పడం జరిగింది అనమాట. మహాగణపతి యొక్క అనుగ్రహం వల్ల చాలామందికి విద్యాభ్యాసం ఎక్కువగా వచ్చింది. ఆ తర్వాత కామేశ్వర స్వామి అని చెప్తున్నారు స్వామివారి పేరు. కామము అంటే కోరిక తీర్చేటువంటి యొక్క స్వామివారు ఇక్కడ వెలిసి ఉండడం ద్వారా ఆ స్వామి యొక్క అనుగ్రహం వల్ల అందరి కోరికలు తీరుతున్నాయని చెప్పేసి మనకు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ స్వామివారి వెలిసిన తర్వాత 2002వ సంవత్సరంలో నక్షత్ర మహాపూజలు కూడా జరిగినవి. అప్పటి నుండి కూడా నిత్యము స్వామివారికి నిత్య కైంకర్యాలు జరుగుతున్నాయని చెప్పేసి మనము ఈ యొక్క చెప్పడం జరుగుతుంది. ఈ వాల్మీకిపురం నందు ఈ యొక్క కామేశ్వర స్వామి ఆలయము చాలా ప్రసిద్ధి చెందిందని చెప్పేసి మనకు భక్తులు చాలామంది చెప్పడం జరుగుతూ ఉన్నది. హరి ఓం స్వస్తి. ఇక దేవుని తెప్పోత్సవం ప్రారంభమైన వేళ స్వామివారిని నిష్ఠతో ఉత్సవ విగ్రహాలని ఏ ఆటంకాలు లేకుండా ఇలా నెమ్మదిగా భక్తుల సహాయంతో బయటికి తీసుకొని వస్తారు. బయటికి తీసుకొచ్చిన అనంతరం ప్రదక్షిణ గావించి తదుపరి కార్యక్రమంగా తెప్పలోనికి తీసుకొని వెళ్తారు. गिरीश नरेश परेश महेश विलेशय भूषण भो सांब सदा शिव शंभो शंकर शरणं मे तव चरणयुगम् उमया दिव्य सुमंगल विग्रहया लिंगित वामांग विभो
స్వామివారి తెప్పలోకి వేయించేస్తున్నారు. ఆ దృశ్యాలను మనం ఇప్పుడు చూస్తున్నాం. స్వామివారి తెప్ప యొక్క అలంకరణ ఇప్పుడు మనం చూస్తున్నాము. దివ్యకాంతుల నడుమ స్వామివారు తెప్పలోకి వేయించేశారు. నంది వాహనం పైన ఉన్నటువంటి శివపార్వతులను ఇప్పుడు మనం దర్శించుకుంటున్నాం. ప్రజలందరికీ శివపార్వతుల ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటూ ఇంతటి తెప్ప మహోత్సవాన్ని దిగ్విజయంగా గావించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. మన హిందూ ధర్మానికి ప్రతీతలుగా నిలిచినటువంటి కాషాయం రంగు యొక్క ఓం స్వస్తిక్ జెండాలను ఇప్పుడు మనం చూస్తున్నాం. అంతఃకరణ విశుద్ధిం భక్తిం చ త్వయ సతిం ప్రదేహి విభో సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం కరుణావరుణాలయమయ దాస ఉదాసస్తవోచితో నహి భో సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం శివాయ నమః శివాయ నమః శివాయ నమో నమః శివాయ శివాయ నమః శివాయ నమః శివాయ నమో నమః శివాయ. చిత్తూరు జిల్లాలోనే అతి పెద్దదైనటువంటి కోనేరును ఇప్పుడు మనం దర్శించుకుంటున్నాం. నాకు తెలిసినంత వరకు ఇంతటి పెద్ద కోనేరు దగ్గర 2 ఎకరాల పైన ఉన్నటువంటి కోనేరు చిత్తూరు జిల్లాలోనే లేదు. ప్రతి ఒక్కరూ వీక్షించదగ్గ దేవాలయం వాల్మీకిపురం నందు వెలసి ఉన్న శ్రీ లక్ష్మీ కామేశ్వర స్వామి దేవాలయం. ఇలా పూజలు చాలా విశిష్టంగా జరుగుతాయి. ప్రతి సోమవారం అభిషేకములు అయితే కానీ వారి 9 అవతారాలు దర్శిస్తారు. ఇంకా ఈ మాఘమాసం నెలలో అయితే శివుడికి పూజలు ఉంటాయి. శివాయ నమః శివాయ నమో నమః శివాయ. धर्मस्थापन दक्ष त्रक्षक कुरो दक्ष यज्ञ शिक्षक भो सांब सदाशिव शंभो शंकर शरणं मे तव चरणयुगं बलमारोग्यं चायुर्सद्गुणरुचितां चिरं प्रदेहि विभो सांब सदाशिव शंभो शंकर शरणं मे तव चरणयुगं शिवाय नमः शिवाय नमः शिवाय नमो नमः शिवाय शिवाय नमः शिवाय नमः शिवाय नमो नमः शिवाय. भगवन् भर्ग भयापह भूतपते भूतिभूषितांग विभो सांब सदाशिव शंभो शंकर शरणं मे तव चरणयुगं सर्वदेव सर्वोत्तम सर्वद दुर्वित गर्वहरण विभो सांब सदाशिव शंभो शंकर शरणं मे तव चरणयुगं शिवाय नमः शिवाय नमः शिवाय नमो नमः शिवाय शिवाय नमः शिवाय नमः शिवाय नमो नमः शिवाय. सत्यं ज्ञान अनन्तं ब्रह्मे ते तल्लक्षणलक्षितभो सांब सदाशिव शंभो शंकर शरणं मे तव चरणयुगं हा हा हू हू मुखसुरगायक गीतापदान पद्य विभो सांब सदाशिव शंभो शंकर शरणं मे तव चरणयुगं सांब सदाशिव शंभो शंकर शरणं मे तव
चरणयुगम् शिवाय नमः शिवाय नमः शिवाय नमो नमः शिवाय शिवाय नमः शिवाय नमः शिवाय नमो नमः शिवाय शिवाय नमः शिवाय नमः शिवाय नमो नमः शिवाय शिवाय नमः शिवाय नमः शिवाय नमो नमः शिवाय
వస్తారు కాబట్టి వాళ్ళకు బ్యాలెన్స్ కదా పాపం. అదే 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 వాయిల్పాల్లో జరిగినటువంటి స్వామివారి మహా తెప్పోత్సవం రేపు యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది. ఛానల్ పేరు వచ్చేసి SBMI. అందరూ చూసి అలాగే సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. SBMI ఛానల్ పేరు. SBMI అమ్మా. ఈ మాఘమాసంలో మనకు మహాశివరాత్రి అని చెప్పి చెప్పడం జరుగుతుంది అనమాట. మహాశివరాత్రి అని చెప్పేసి అంటే కనుక 11 మాస శివరాత్రులు, అంటే పాల్గొన మాసం నుంచి కూడా 11 నెలలు ఈ అమావాస్యకు ముందుగా వచ్చేటువంటి చతుర్దశి రోజు మాస శివరాత్రి అంటారు. ఆ మాస శివరాత్రి రోజు శివాలయం నందు ప్రదోష కాలము అంటే సాయంకాలం పూట్ల స్వామివారికి విశేషమైన పూజా కార్యక్రమాలు, అంటే మా పంచద్రవ్యాల పంచామృతం అభిషేకము, అదేవిధంగా అభ్యంగన స్నానం, వేడి నీళ్లతో స్వామివారికి అభిషేకము, నవగ్రహ దోషాలు పోవడానికి నవధాన్యాలతో అభిషేకం చేసిన తర్వాత నూగుల నూనెతో స్వామివారికి మహామృత్యుంజయ మూలమంత్రంతో మహామూలమంత్రంతో స్వామివారికి నూగుల నూనెతో తైలాభిషేకం చేయడం జరుగుతుందన్నమాట. ఆ విధంగా తైలాభిషేకం చేసిన తర్వాత ఈ యొక్క 11 మాస శివరాత్రి కలిస్తే ఒకటి మహాశివరాత్రి అంటారు. ఈ మహాశివరాత్రి మాఘమాసములు బహుళపక్షంలో చతుర్దశి రోజు వచ్చేటువంటిది అనమాట. ఈ యొక్క మహాశివరాత్రికి ముందుగా ఇక్కడ 3 రోజుల కార్యక్రమం జరుగుతుంది. ఆ తర్వాత మాఘమాసంలో ఈ యొక్క వాల్మీకిపురం నందు ఉన్నటువంటిది ముందు నుంచి వచ్చినటువంటి నానుడిగా ప్రతిరోజు తెల్లవారుజామున 5 గంటలకే ఈ యొక్క వైష్ణవాలయంలో ధనుర్మాసం ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా మాఘమాసంలో కామేశ్వర స్వామి వారికి తెల్లవారుజామున 5 గంటలకే సుప్రభాత సేవ చేసి పంచామృతంలో ప్రతిరోజు కూడా పంచామృతంలో రుద్రాభిషేకం చేయడం జరుగుతుందన్నమాట. ఆ తర్వాత మహాశివరాత్రిగా 3 రోజుల కార్యక్రమంగా మొట్టమొదటి స్వామివారికి విశేషమైన కార్యక్రమంలో హోమ కార్యక్రమం చేసిన మహాగణపతి పూజ చేసిన తర్వాత 2వ రోజు మహాశివరాత్రి రోజు యామ అభిషేకములు అంటారు. అంటే తెల్లవారుజామున 3 సార్లు అభిషేకము, 6 గంటలకు, 9 గంటలకు, అదేవిధంగా 12 గంటలకు అభిషేకం జరుగుతుంది. అదేవిధంగా ప్రదోష కాలంలో 6 గంటలకు, తర్వాత మధ్యరాత్రి 12 గంటల లింగోద్భవ కాలంలో ఈ యొక్క విశేషమైన అభిషేకాలు జరుగుతుంది. ఆ విధంగా జరిగిన తర్వాత మరుసటి రోజు స్వామివారిని ఉదయమే ఊరేగింపు చేసిన తర్వాత పురవీధులతో ఊరేగింపు అయిన తర్వాత సాయంకాలము ఇక్కడ ఉన్నటువంటి శ్రీరాముని పుష్కరిణి యందు చాలా కాలం తర్వాత ఇక్కడ నీరు రావడం ద్వారా అక్కడ స్వామివారిని అమ్మవారిని వేయించేసి తెప్పోత్సవ కార్యక్రమం జరిగిందన్నమాట. ఈ తెప్పోత్సవ కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి దర్శనం చేసుకున్నారా వారికి ఆ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహం ఉంటుందని చెప్పేసి వారు చెప్తున్నారు. ఈ యొక్క తెప్పోత్సవం అంతా కూడా SBMI వారు చిత్తపర్తి CTM వారు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఆలయ కమిటీ సభ్యుల ద్వారా ప్రసాద వితరణ జరిగింది. మనకు ఇది చాలా విశేషంగా ఉంది. ఇక్కడ ఈ తెప్పోత్సవం 30 సంవత్సరాల తరువాత ఇక చాలా ఆహ్లాదకరంగా చాలా విశేషంగా జరిగిందని చెప్పి అందరూ భావిస్తూ ఉన్నారు.
నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అలా నొక్కండి. పక్కన ఉన్నటువంటి గంట బెల్ని అలా నొక్కేస్తారంటే ప్రతి ఒక్క నోటిఫికేషన్ మేము వీడియో పెట్టిన వెంటనే మీకు చేరడం జరుగుతుంది. అలాగే మీ సపోర్ట్ అనేది మాకు ఇచ్చినట్లయితే ఇంకా తదుపరి వీడియోలు చేయడానికి మాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. థ్యాంక్ యూ.